రూపాయలన్నా కూడా అదే సార్. మీరు ముందుకొచ్చేపు మీరు అమరావతి పోయింట్రీ మీరు రాత్రి వచ్చినాడు కాబట్టి నీకు తెలియజేయాలని మేము వచ్చినాం. కొంచెం మీకోసం మేము వెయిటింగ్ లో ఉంటుంది. మీరు అమరావతి చెవులో 500 మంది ఉన్నారు. 500 మంది ఉన్నారు సార్. నమ్మకరం పనిచేసి చెప్తుంది సార్. ఆమె ఆడపిల్లలు ఉన్నారు సార్. ఆమె పెళ్లి చేయాలని సార్ ఉద్దేశంతో ఆడే పెట్టింది సార్. ఆమె బ్యాంకులో తక్కువ వడ్డీ, విలేజ్ ఎక్కువ ఇస్తాడు. 1.5 రూపాయలు. వాడు 3 రూపాయలకి ఇచ్చినాడు. ఆయన ఇచ్చుకున్నాడు. మనకి ఇచ్చినది 1.5 రూపాయలు సార్. అతను ఇచ్చుకునేది అవును సార్. గుడి అదే ఇచ్చేది రోజుకి 500, 1000 అట్లా జమ కట్టి హాస్పిటల్ చూపించుకునే ఖర్చులు కడిగితే కూడా ఇవ్వకుండా అబ్బాయి చిత్తూరు హాస్పిటల్లో చనిపోయాడు. కనకదుర్గ స్కామ్ జరిగింది. 4 కోట్లు రావాలి. రావు చెప్పింది. అన్నతో మాట్లాడినాను. డబ్బులు అనుకున్నాడు. బంగారు సాగు కూడా ఉంది. ఏముంది మా ఊర్లో సార్ రీసెంట్ గానే వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళు 3 months ముందే చేసినారు అంతా. మొత్తం మనోళ్ళంతా ఈ పల్లీలో మొత్తం పోయి ఇది పల్లి అంతా మనోళ్ళు వాళ్ళందరినీ ఏమీ లేని వాళ్ళందరినీ ఆమరించేస్తున్నాడు. ఎప్పుడు చేయాలి వాడిని? ఏమైనా ఉంటే పట్టుకొచ్చి ఎత్తుకొస్తే పెట్టదు కదా. అది వాడిదేదో ప్రాపర్టీకి ఇప్పటి ఏమన్నా ఉంటే ముందు వీళ్ళకి పల్లితో పోయి రికవరీ చేసి ఎంతవరకు ఇస్తుందో అంతవరకు చేసే అవకాశం ఉంటే చేయాలి. ముందు ఎక్కడున్నాడో ట్రేస్ చేయండి చెప్తా. వాళ్ళు పంపించేదా నీ దగ్గరికి? ఏమైనా ఉన్నారా మీరు ఆఫీసులో? పర్లే అయితే రేపు కలమంటాను మిమ్మల్ని అందరినీ. వచ్చేవాళ్ళు ఒకసారి వస్తారు. ఆడవాళ్ళంతా ఉండరు. రేపు ఒకసారి వచ్చి చెప్తారు. ఓకే సర్లే సర్లే. డిఎస్పీ ఊళ్ళో పొద్దున్నే వస్తాడు. రాత్రి లేట్గా వస్తాడు. నమస్తే. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను సార్.